నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఓటీటీ వచ్చాక అసలు థియేట్రికల్ బిజినెస్ వెంటిలేటర్ మీద ఉంది. ఇప్పుడు దాన్ని మరింత డేంజర్ జోన్లోకి నెట్టేస్తున్నారు మన నిర్మాతలు. స్టార్ హీరోలు ఉన్నారనే ధైర్యం ఓవైపు, రికార్డ్ బిజినెస్ చేయాలని మరోవైపు, ఈ రెండింటి మధ్య డిస్ట్రిబ్యూటర్లు నలిగిపోతున్నారు. ఎగబడి కొనాల్సిన స్టార్ హీరోల సినిమాల్ని దూరం పెడుతున్నారు బయ్యర్లు. అసలు సమస్య ఎక్కడుంది? ఇదే వాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. తెలుగు ఇండస్ట్రీ బిజినెస్ రేంజ్ పెరగడానికి కారణం రాజమౌళి. సినిమాకు 100 కోట్ల స్థాయి పెంచేస్తున్నారాయన. అది ఆయనకు బాగానే వర్కౌట్ అవుతోంది, కానీ మిగిలిన హీరోలకు కాదు. ముందు సినిమాకు 100 కోట్లొస్తే తర్వాతి సినిమాకు 110 కోట్లు బిజినెస్ చేస్తున్నారు. అక్కడే బయ్యర్లకు భయం పుడుతోంది. ఏ సినిమా అయినా నిర్మాతతో పాటు బయ్యర్ కూడా బాగుపడినప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. అంతేకాని నిర్మాత ఒక్కడే సేఫ్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్లను గాలి కొదిలేస్తే తిప్పలు తప్పవు. అందరు హీరోల సినిమాలు అలా జరుగుతున్నాయని కాదు, కానీ కొన్ని మాత్రం ఇలాగే చేస్తున్నారు. హిట్ అయినప్పుడు ఈ ప్రభావం కనిపించట్లేదు, కానీ ఫ్లాప్ అయితే మాత్రం బయ్యర్ పూర్తిగా మునిగిపోతున్నాడు. ఒకప్పుడు నైజాంలో 40 కోట్లొస్తే అద్భుతం, కానీ బాహుబలి 70 కోట్లు, RRR 100 కోట్లు ఈ ఏరియాలో వసూలు చేశాయి. అలాగే సలార్ 70 కోట్ల వరకు తీసుకొచ్చింది. దాంతో కల్కి, పుష్ప 2 రేట్లు ఆకాశంలోకి వెళ్లాయి. ఇక ఓవర్సీస్లో ఈ రెండు సినిమాలకు తలో 100 కోట్లు నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ అక్కడ బిజినెస్ క్లోజ్ కాలేదని ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరో ఉన్నాడు కాబట్టి ఏరియా ఏదైనా హైయెస్ట్ బిజినెస్ చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే రికార్డ్ రేట్స్ చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఆ రేట్ పెట్టడానికి వెనకాడుతున్నాడు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా టాప్ హీరోల సినిమాలన్నిటికీ 100 కోట్ల బిజినెస్ జరుగుతున్నా అవి వెనక్కి వస్తాయా లేదా అనే భయం కూడా బయ్యర్లలో అలాగే ఉండిపోతోంది. విశ్వంభరతో బిజీగా ఉన్న చిరంజీవి ఇంకో దర్శకుడి కోసం వేచి చూస్తున్నారా? వశిష్ఠతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాక కూడా మరో దర్శకుడి కోసం మెగాస్టార్ ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలు చిరు ఆలోచన ఏంటి? విశ్వంభరతో పాటు ఇంకో సినిమా చేయాలనుకుంటున్నారా? అలా చేయాలనుకుంటే మెగాస్టార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? 90s మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు చిరంజీవి. అప్పట్లో ఏడాదికి కనీసం 2, కుదిరితే 3 సినిమాలు చేశారు మెగాస్టార్. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు. అందుకే ఓ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే మరో సినిమాకు సై అనిస్తున్నారు. తాజాగా విశ్వంభరతో బిజీగా ఉన్న చిరు మరో దర్శకుడి కోసం వేచి చూస్తున్నారు. వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కొల్లూరులోని గుంటూరు కారం ఇంటి సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు వశిష్ఠ. ఇది సోషో ఫ్యాంటసీ కావడంతో చిరంజీవితో దర్శకుడికి వర్క్ తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతో విశ్వంభరతో పాటు మరో సినిమా చేయాలని చూస్తున్నారు మెగాస్టార్. అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా కన్ఫర్మ్ అనుకున్నా సడన్ గా వెంకటేష్ ప్రాజెక్ట్తో బిజీ అయ్యారాయన. ఇక హరీష్ శంకర్ సైతం చిరుతో సినిమా కోసం చాన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. వీళ్లతో పాటు తమిళ డైరెక్టర్ హరి కూడా మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. నచ్చిన కథ వస్తే ఒకేసారి 2 సినిమాలు చేయాలని చూస్తున్నారు చిరు. మరి ఆ మెగా ఛాన్స్ ఎవరికొస్తుందో చూడాలి. కలిసి నటిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నటించే సమయంలోనే వాళ్ల మనసులో కలుస్తున్నాయి. రీల్ పై లవ్ స్టోరీ నడిపిస్తున్నాం అనే భ్రమలోని రియల్ లైఫ్లోనూ ప్రేమ కథలు నడిపిస్తున్నారు వాళ్ళు. టాలీవుడ్లో మరో ప్రేమ జంట పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఇంతకీ ఎవరా జంట? వాళ్ల పెళ్ళెప్పుడు? టాలీవుడ్ లవ్ స్టోరీస్ పై స్పెషల్ స్టోరీ. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. కెరీర్ మొదట్లో నటించిన హీరోయిన్లని పెళ్లి చేసుకుంటున్నారు మన హీరోలు. ఎప్పుడో నాగార్జున, మహేష్ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నాగ చైతన్య, వరుణ్ తేజ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా కిరణ్ అబ్బవరం సైతం మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ను పెళ్లి చేసుకోబోతున్నారు. 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్, రహస్య నిశ్చితార్థం మార్చి 13న జరగనుంది. పెళ్లి తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది. 2019లో రాజావారు రాణిగారులో కలిసి నటించారు ఈ జోడీ. అప్పట్నుంచి ప్రేమలో ఉన్నారు. ఇక కిరణ్ కంటే ముందు వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకున్నారు. మిస్టర్ అంతరిక్షంలో కలిసి నటించారు ఈ జోడీ. నాగ చైతన్య, సమంత కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఏమాయి చేసావే టైం నుంచి ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. 4 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అలాగే పవన్ కూడా కెరీర్ కొత్తలో బద్రీ, జానీలో తనతో నటించిన రేణు దేశాయ్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఈ ఇద్దరూ కూడా విడిపోయారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ సైతం ప్రేమ పెళ్లే చేసుకున్నారు. ఇండస్ట్రీలో లవ్ బర్డ్స్ అంటే ఈ ఇద్దరి పేర్లే గుర్తొస్తాయి. అంత అన్యోన్యంగా ఉన్నారు మహేష్, నమ్రత. అలాగే నాగార్జున, అమల, శ్రీకాంత్, ఊహ, జీవిత రాజశేఖర్లది ప్రేమ వివాహమే. మొత్తానికి ఇదే ట్రెండ్ ఇప్పుడు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ కూడా కొనసాగిస్తున్నారు. నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నప్పుడు బాలయ్య ఎందుకు అటువైపు చూడట్లేదు అనే అనుమానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కానీ ప్రతిదానికి ముహూర్తం చూసుకునే బాలయ్య పాన్ ఇండియాని మాత్రం వదిలేస్తారా?
ప్రస్తుతం ఈ పని మీదే ఉన్నారు ఎన్బీకే. మరి బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు? దీనికి దర్శకుడెవరు? బాలయ్యకు మహర్దశ నడుస్తోంది ఇప్పుడు. చిరంజీవి సహా సీనియర్ హీరోలంతా ఒక్క హిట్ కోసం తంటాలు పడుతుంటే బాలయ్య మాత్రం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టేశారు. ప్రస్తుతం ఎన్బీకే 109తో బిజీగా ఉన్నారు బాలయ్య. బాబీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీనిపై కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వరుస విజయాలు వస్తున్నప్పుడే పాన్ ఇండియన్ సినిమా చేయాలని చూస్తున్నారు బాలయ్య. అయితే దానికింకా టైం ఉందనుకున్నారు ఫ్యాన్స్. కానీ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బాబీ సినిమాతోనే పాన్ ఇండియన్ దండయాత్ర షురూ చేస్తున్నారు ఎన్బీకే. ఊర్వశీ రౌతేలా ఇన్స్టా పోస్టుతో ఈ విషయం బయటపడింది. మై నెక్స్ట్ పాన్ ఇండియన్ సినిమా ఎన్బీకే 109 అంటూ పోస్ట్ చేశారు ఊర్వశి. ఎన్బీకే 109 పాన్ ఇండియన్ సినిమాని బాబీ చెప్పకపోయినా అది తెరకెక్కుతున్న తీరు చూస్తుంటే విషయం అర్థమైపోతోంది. ఇందులో బాబీ డియోల్ విలన్ గా నటిస్తుంటే దుల్కర్ సల్మాన్ కీ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరి ఎంట్రీతో హిందీ, మలయాళం మార్కెట్స్ కవర్ చేశారు బాబీ. ఇప్పుడు ఊర్వశి పోస్టుతో ఫుల్ క్లారిటీ వచ్చింది. చూడాలి ఎన్బీకే పాన్ ఇండియన్ మోత ఎలా ఉండబోతోందో. కళ్ళు మూసి తెరిచేలోపే మరో వారం గడిచిపోయింది. ఈటీలో షూటింగ్ అప్డేట్స్ వచ్చేసాయి. ఎన్నికల కారణంగా ఇండస్ట్రీలో చాలా సినిమాల షూటింగ్స్ జరగట్లేదు. 3-4 స్టార్స్ మాత్రమే సెట్స్లో ఉన్నారు. మరి వాళ్ళెవరు? ఏ హీరోల షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరు బ్రేక్లో ఉన్నారు? చూద్దాం రండి. ఇండస్ట్రీలో ఎన్నికల ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. చాలా సినిమాల షూటింగ్స్ ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నాయి. ఉన్నవాళ్లలో చిరంజీవి విశ్వంభర షూటింగ్ కొల్లూరులోని గుంటూరు కారం సెట్లో జరుగుతోంది. కల్కి కోసం ఇటలీ వెళ్లారు. అక్కడే పాట చిత్రీకరిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే మార్చి 13 నుంచి రాజాసాబ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలు కానుంది. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ ఆర్ఎఫ్సి నుంచి వైజాగ్ పోర్ట్కు షిఫ్ట్ అయింది. అక్కడ బన్నీకి ఘన స్వాగతం పలికారు అభిమానులు. ఇక బాలయ్య ఉన్నా లేకపోయినా బాబీ మాత్రం ఎన్బీకే 109 షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఎఫ్సిలో ఈ చిత్ర షూట్ జరుగుతోంది. నితిన్, వెంకీ కుడుముల రాబిన్హుడ్ షూటింగ్ నాంపల్లిలో జరుగుతోంది. నాగచైతన్య తండేల్ చిత్ర షూటింగ్ బీహెచ్ఎల్ రామచంద్రపురంలో జరుగుతోంది. అక్కడే పాకిస్తాన్ జైల్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు చందు మొండేటి. అలాగే శర్వానంద్, సామజ వర్గమన ఫేమ్ రామ్ అబ్బరాజు కాంబోలో వస్తోన్న సినిమా షూటింగ్ తారామతి బరాదరిలో మొదలైంది. దీంతో పాటు మనమే సినిమా కూడా చేస్తున్నారు సర్వ. మృణాల్ ఠాకూర్ సుడి తిరుగుతోందా? కెరీర్లో టాప్ గేర్ పడుతోందా? టాలీవుడ్ నంబర్ 1 చైర్ ఈ బ్యూటీ కోసం వేచి చూస్తోందా? ఇప్పటి వరకు మిడ్ రేంజ్ హీరోలతో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ ఇకపై పాన్ ఇండియా హీరోలను లైన్లో పెడుతున్నారా? బాలీవుడ్ సినిమాలు చేస్తూనే టాలీవుడ్ ని టార్గెట్ చేసిన మృణాల్ ప్లాన్ ఏంటో చూసేద్దాం రండి. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క. మిడ్ రేంజ్ హీరోలు కాదు, ఇకపై పాన్ ఇండియన్ హీరోలే టార్గెట్ అంటున్నారు మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హాయ్ నాన్న సినిమాతో మరో విజయం అందుకున్నారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ పై కన్నేశారు. తెలుగుతో పాటు హిందీలోనూ మృణాల్ కు మంచి ఛాన్స్లే వస్తున్నాయి. బాలీవుడ్ లో షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించారు. కానీ టాలీవుడ్ లో మాత్రం మీడియం రేంజ్ హీరోలతోనే ఆగిపోయారు ఈ భామ. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల ఫోకస్ మృణాల్ వైపు మళ్లుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ తో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ సినిమా రాబోతోంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా రానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ను ప్రభాస్ కు జోడీగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సీతారామంలో ఆమె నటనకు ఫిదా అయిన హను మరో భామ వైపు చూడట్లేదు. మొత్తానికి మృణాల్ కు ప్రభాస్ సినిమా పడితే గనక దెబ్బకు అమ్మడి రేంజ్ మారిపోవడం ఖాయం. సో చూసారు కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారిసోయో.